మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు. దేవుని కృప ఇంతవరకు మనల్ని నడిపించింది. ఆయన కృపే ఇంతవరకు మనల్ని తీసుకుని వచ్చింది. ఇక ముందు కూడా ఆయన కృప ద్వారా మనం నడిపించబడగలిగితే, ఆయన కృప ద్వారా మనం ఆవరించబడగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైన స్థితికి మనం చేరుకోగలం. నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రభు యొక్క కృప తప్ప మరొకటి లేదు. ఈ కృప మీద మనం ఆధారపడదాం. ఈరోజు దేవుడు నీ పట్ల కృప కలిగిన వాడని విశ్వసించండి. ఆయన కృప నీ మీద సమృద్ధిగా కృమ్మరించే దేవుడు ఆయన. దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలనుకుంటే సమృద్ధిగానే ఇస్తాడు ఆయన. అరకొరగా దేవుడు ఎప్పుడు ఇవ్వాల. లేకపోతే మనకి ఇంకా ఏదో వెలితి ఉన్నట్టుగా దేవుడు మనల్ని దీవించేవాడు కాదు. గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ లావిష్లీ. ఆయన కృప కూడా అదే విధానంలో మన మీద కృమ్మరించాడు. అందును బట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని, ప్రభువా నువ్వు చేసే ప్రతి క్రియలో కృప దాగి ఉంది కనుక ఆ కృపలో నన్ను నింపండి, ఆ కృపలో నన్ను భద్రపరచండి అని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించేయండి. ఆ సాధారణ అద్భుతాలు మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని ఆయన ఆశిస్తున్నారు.